కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ మూడో రోజు విచారణకు హాజరయ్యారు. సునీల్ నాయక్ ను ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. 2 రోజుల విచారణలో ఆయన పెద్దగా స్పందించలేనట్లు తెలుస్తోంది. ట్రిపుల్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ మూడో రోజు విచారణకు హాజరయ్యారు. సునీల్ నాయక్ ను ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. 2 రోజుల విచారణలో ఆయన పెద్దగా స్పందించలేనట్లు తెలుస్తోంది. ట్రిపుల్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ మూడో రోజు విచారణకు హాజరయ్యారు. కొనసాగుతోంది. అప్డేట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ చంద్రిక రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణ మూడో రోజు కొనసాగుతుంది. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్ మూడో రోజు కూడా విచారణకు హాజరయ్యారు. మొన్న 2 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజు 7 గంటల పాటు విచారణ చేశారు. అయితే 2 రోజుల పాటు విచారణలో ఆయన పెద్దగా సహకరించలేనట్లు కూడా సమాచారం అందుతుంది. విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు కొన్నిటికి మౌనం వహించడం, కొన్నిటికి తనకు తెలియదు, గుర్తు లేదని అనే సమాధానాలు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అసలు బీహార్ క్యాడర్ నుంచి ఏపీ క్యాడర్ కు ఎందుకు వచ్చావు, ఎవరి ప్రోద్బలంతో ఏపీ క్యాడర్ కు వచ్చావు, ఏపీ క్యాడర్ కు రావడానికి ఉద్దేశపూర్వకంగా వచ్చారా, కావాలని వచ్చారనే కొనలో ఇదే అధికారులు సునీల్ నాయక్ ని అడిగినట్టు తెలిసింది. అయితే దానికి సమాధానం దాటవేసినట్టు తెలిసింది. అయితే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ జరిగిన రోజున సునీల్ కుమార్ ఇక్కడికి సిఐడి కార్యాలయానికి ఏ సమయంలో వచ్చారు, ఎందుకు వచ్చారనే కోణంలో కూడా ఎస్పీ దామోదర్ అయితే గత 2 రోజుల పాటు సునీల్ నాయక్ ను విచారించడం తెలుస్తుంది. అయితే నిన్న 2 రోజుల పాటు కూడా పెద్దగా ఆయన నుంచి అలాంటి సమాచారం కూడా బయటకు వచ్చినట్టు కూడా లేదు. కానీ ఈ రోజు మూడో రోజు కూడా ఉదయం 10 గంటలకు సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సునీల్ నాయక్ ను ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. మరి ఈ రోజు ఏమైనా విచారణలో ఏమైనా విచారణలో ఏమైనా సమాచారం ఏమైనా వెలుగులోకి వస్తుందా, లేక నిన్న మొన్న 2 రోజుల మాదిరిగానే అరాకొరగా సమాధానాలు చెప్పి అతను విచారణకు సహకరించకుండా కాలయాపన చేస్తాడనేది వేచి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజుతో పాటు రేపు కూడా విచారణ కొనసాగేందుకు హైకోర్టు ఆదేశం ఇచ్చిన నేపథ్యంలో రేపు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరి రేపటిలోపు ఎలాగైనా సరే సునీల్ నాయక్ నుంచి పూర్తి స్థాయి సమాచారం సేకరించాలని విచారణ అధికారి అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సాంబశివరావు.